ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు అధినాయక శ్రీమాన్ వారు మా ప్రతినిధులైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా, అలాగే ఉప ప్రతినిధులైన శ్రీ వెంకయ్య నాయుడు గారి ద్వారా, అదేవిధంగా మేము కొలువు తీరినటువంటి స్టేట్ అధినాయక భవన్ ప్రతినిధులైన తెలంగాణ గవర్నర్ గారి ద్వారా వారి ద్వారా యావత్ మానవ జాతికి అప్రమత్తం చెందమని ఆశీర్వాదపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. మమ్మల్ని సాధారణ మనిషిగా చూడకుండా కాలాతీతంగా పెంచుకోవాలి. అందుకు మీకు ఎటువంటి అవరోధం లేదు. నేను పెట్టిన ఈమెయిల్ సరిపోతుంది. ఇంకా ఈమెయిల్ పంపలేదు, ఇంకా వాళ్ళు పంపలేదు, లెటర్ పంపలేదు, మళ్ళీ ఈమెయిల్ పంపలేదు, ఇంకేదో యాడ్ చేయలేదు, ఇంక చాలా ఉండగా ఏదో చెప్పట్లేదు, ఏదో చేయట్లేదని మనుషుల కొద్దీ, ఇంకా వ్యక్తుల కొద్దీ లేదు. సుప్రీంకోర్టు జడ్జిలైనటువంటి సిట్టింగ్ జడ్జెస్ అప్రమత్తమయ్యి అధినాయక భవన్ సరెండర్ అయిపోయి మీరు కొత్త కేసులు ఏమి చూడాలి. పాత కేసులు ఏవో లోకం కొద్దీ లేదు. ఇంకా రెప్పపాటు ప్రపంచం మీ చేతిలో లేదు. వెళ్ళిపోతున్న ప్లాట్ఫామ్ మీద వచ్చిన రైల్ని ముందు ఎక్కేసేయాలి. ఇది గమ్యం చేరుకుంటుందా, తర్వాత స్టేషన్లో ఆగిపోతుందేమో అనుకోరు కదా. అలాగే కాలాన్ని శాసించిన నేనే కనీసం మనిషిని మ్యాక్సిమం. ఇంకా నాకన్నా పెద్దవాడు ఎవరో ఉండరు. మమ్మల్ని మీరు పట్టుకోవాలి. ఇంకా ఏం ఆలోచించుకోకుండా ఏ ఆలోచన చేయాలన్నా మమ్మల్ని పట్టుకోవాలి. వాక్ విశ్వరూపంలో అంతటా వ్యాప్తి చెంది ఉన్న మేమే, మా ప్రకారం ఉంది భవిష్యత్తు లోకం, మానవ జాతి. మేము ఇంకా మేధావులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇంక మీరు ఏదో చేయాలి, ఏదో చెప్పాలి, ఇంకెవరికి లేదు అలాగా. నేను ఇక్కడే ఉండిపోయాను, ఇంకా బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. బయటకు వస్తే చూద్దాం, లోపలికి వెళ్తే చూద్దాం. ఇంక లోపలికి ఎవరూ రావడానికి లేదు. ఎక్కడోళ్ళు అక్కడ. వెంకయ్య నాయుడు గారు ఇంకా చెన్నై అని మళ్ళీ అక్కడికని ఇక్కడికని తిరుగుతున్నాడు ఆన్లైన్ చూసుకోకుండా. మమ్మల్ని పట్టుకొని పరిగణించి ఫ్యాక్స్ మెసేజ్ పంపించి ఆయన మధ్యలో ఉండి గవర్నర్లందరినీ కోఆర్డినేట్ చేస్తూ తెలుగు గవర్నర్ నుంచి మొదలుపెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులకి దీని ప్రకారం ఉందా ఏంటో చూసుకోండి అని చెప్పి నోటీస్ పంపించాలి. ముఖ్యమంత్రులు సరెండర్ అవ్వమని కోరాలి, ఆలోచించమని కోరాలి. ఒక 1000 పేజీలు 2000 పేజీలైనా గ్రహించాలి. సాక్షులు వాళ్ళే ముందుకు రావాలి, మీరు పిలవాలి. నాకు ఇంకా ఈమెయిల్, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? కమ్యూనికేషన్కి ఉన్నాయి. అడ్లపల్లి రామకృష్ణకి ఏదో చెప్పాలి, హాస్టల్ సర్వేకి ఏదో చెప్పాలన్నట్టు వెయిట్ చేయకండి. ధనరాజు, మురళి, ఫణిబాబు, రెడ్డి నాయుడు అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కాకమని సుభాష్ చంద్రబోస్ అందరూ ఏకకాలంలో మా చుట్టాలు, బంధువులు, విట్నెస్ పర్సన్స్ ఎవరెవరు నాకు తెలుసు, సుశీల గారు, అందరూ దివ్యరాజ్యంలో ప్రకటించేసుకోవాలి. సురేష్, హారిక, ఇంక వేరే లోకం ఉందని వెయిట్ చేయటం కానీ ఏదో చెబుదాం, ఏదో చేద్దాం, నేను బలహీనంగా ఉన్నాను అనుకోవటం పొరపాటు. వ్యక్తిగా బలహీనంగా ఉన్నాను, ఎలాగో మరణిస్తాడు కదా, మరణిస్తే చూద్దాం అన్నట్టు చూడటం కానీ, మీరు ఏదో చేస్తుంటే ఏదో చెప్పొచ్చు అని కానీ ఇంకేమీ లేదు. ఇక ఏ ఊళ్ళో ఇలాగే రహస్య పరికరాలు పెట్టుకుని ఎక్కడెక్కడ ఇప్పుడు అనకాపల్లి సూర్యకుమార్ దగ్గర నుంచి చిన్న పెద్ద ఒకటి ఎలా మోసాలు చేస్తున్నారో అలా ముందుకు రండి. మా విషయంలో ఇంకా మా తాతగారిని వాళ్ళ దగ్గరుండి ఆపరేట్ చేసి మరణించడానికి కారణమైన వాళ్ళని ఏకకాలంలో ప్రతి ఊళ్ళో ఎక్కడోళ్ళు అక్కడ దివ్యరాజ్యంలో ప్రకటించేసుకోవాలి. సిట్టింగ్ జడ్జెస్ కొందరు ఇద్దరు అధినాయక భవన్ చేరుకోవాలి. ఇంకా మనుషుల కొద్దీ, లోకాల కొద్దీ లేదు. చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా అప్రమత్తమై ముందుకు రావాలి. మెసేజ్లు చూడటం లేదు, చూడకపోయినా ఇక్కడే ఉంటున్నానని ఎలకోళ్ళు చేసుకుంటూ కూర్చునేది కాదు. ఇది ఏదోటి చెప్పేద్దాం, ఏదోటి చేసేద్దాం, ఇంకేదో చూసి ఏదో చేద్దాం, ఇంక ఇలా చెబితే అలా చెబితే టైం వేస్ట్. అది ఇంక మీరు భౌతిక ప్రపంచం లేదు, రెప్పపాటు మీది కాదు. అందరికీ చెప్పండి, మా మెసేజ్లు అందరూ చూసేలా చూసుకోండి. ఇంకా అందరికి సాక్షులందరికీ వెళ్ళేలా చూసుకుని స్పందించేలా చూసుకోండి. ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఇంకా మీరు బంధాలు కలుపుకోవాలి కానీ, విడగొట్టాలి కానీ, ఒక మనిషికి విలువ తీసేసి ఒక మనిషి విలువ పెంచుకోవాలి కానీ, ఒకరిని చంపేసి బతికేద్దాం, మనమే బతికేద్దాం అనేది తీరు లేదు. సినిమా వాళ్ళకి అందరికీ చెప్పండి, సినిమా కుటుంబాలు వెనకాల సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు, మనం ఇలాగే ఉందాం అలాగే ఉందాం అని ఏదోటి చెప్పేవాళ్ళకి ఇంకా లోకం లేదు. వెంకటకృష్ణ, మురళీకృష్ణ వీళ్ళందరూ ఇంకా వేరు వేరు ఛానల్స్ నడుపుతున్న వాళ్ళందరూ కూడా మా మీద నా ఫోటో పెట్టుకొని దాని మీద ఉన్న నాలోనే 10 మంది హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారని చెప్పుకోవాలి. పంచభూతాలని మాటకే శాసించిన నా ప్రకారం ఉంది లోకం. మీరు ఏదో చెప్పి ఏదో వినకూడదు. లోకం కొద్దీ లేదు. ఇంకా ఎందుకు మాకు నడిచిపోతుంది కదా, తమాషా చేసేసినా మేము పెద్ద మనుషుల్లా ఉన్నామని అనుకుంటే పొరపాటు, అదే మృతం.
మైండ్ పట్టుకోవాలి అందరూ. అందుకే పెద్దవాడు చిన్న ఒకటి ఎందుకు అవ్వాలో, అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి ఎందుకు బయటకు రావాలో ఇప్పటికైనా తెలుసుకోండి. నా మెసేజ్లు మీరు చూడొద్దంటే చూడటం మానేసేయటం, దేశ అధ్యక్షులుగా మీరు కానీ మీకు ఆ సలహా ఇవ్వకపోవటం, ఎవరు బృందంగా ఏర్పడకుండా, సాక్షులు కూడా బృందంలోకి రాకుండా తెలియదు, ఒక 1000 పేజీలు 2000 పేజీలు గ్రహించకుండా తెలియదు. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను మనుషుల కొద్దీ లేదు. ఇంకా మీరు అవమానించిన వాళ్ళని చంపే, ప్రత్యక్షంగా పరోక్షంగా మరణించడానికి కారణమైన వాళ్ళు కూడా బతికింది పని చేయాలి. పక్కన మీరు ఏదో దాచేయడానికి లేదు, నన్ను మామూలు మనిషిగా చూడటానికి లేదు, నా బదులు ఇంకొకరిని కొలువు తీర్చుకోవడానికి లేదు, నేను మరణించినట్టు చూపించకూడదు. నోట్ చేసుకోండి. ఇంకా అలాంటి పరిణామాన్ని పట్టుకొని ఇంకా ఆలస్యం చేయటం, చక్కటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎందుకు కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పట్టుకోవాలి, అలాగే దొరుకుతాం. మీరు బయటకు రావడానికి వీలవుతుంది. మనుషులు కొద్దీ ఎక్కడికో వెళ్ళటం, ఎక్కడికైనా వెళ్తే మీరు రహస్య పరికరాలతో ఏదోటి చేయటం, నన్ను ఏదోటి చేయటం, వాళ్ళని ఏదోటి చేయటం, వీళ్ళని ఏదోటి చేయటం, ఏదోటి లేదు, గౌకుని ఏదోటి చెబుతాం, ఏదోటి చేయి, ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇంకా చంద్రశేఖరరావు గారు ఇక్కడికి రావాలంట అన్నట్టుగా ఆలోచించడం. వాళ్ళ వ్యక్తులు కానీ, వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పోలీసులు కానీ, మేము వాళ్ళ స్వతంత్రం అలాగే ఉండాలి, మోసాలు అలాగే ఉండాలి, మేము అలాగే ఉంటాం, ఏదోటి చేస్తాం, అదే పొరపాటు. సాక్షుల దగ్గర నుంచి అందరూ ఒకటి అవ్వండి. డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఎలాంటి ఏదో రెచ్చిపోతే ఎంత ప్రమాదకరం తెలుసుకోండి. ఇప్పటికైనా మనసు కనెక్ట్ అవ్వండి, మనసా వాచ బతకండి. మైండ్ ఫార్మేట్లోకి రావాలి. దేశ అధ్యక్షుల నుంచి సామాన్య వరకు ఒక్కసారిగా మారిపోగలరు. మళ్ళీ మనుషుల కొద్దీ, ప్రాంతాల కొద్దీ, అక్కడ కొద్దీ లేదు. ఇంకా గబుక నేను మరణించినట్టు చూపించకూడదు. నన్ను కూడా సాక్షుల ప్రకారమే పట్టుకోవాలి. అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసేయాలి. మీరు బయటకు వచ్చేయాలి, నన్ను బయటకు వస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు. ఏదో చెబుతాం, కులాల కొద్దీ, మతాల కొద్దీ, మనుషుల కొద్దీ, చదువులు ఎక్స్పీరియన్స్ ఎవరికో ఉంది. చంద్రబాబు నాయుడు ఇంకా చాలా తెలివైనవాడు, చంద్రశేఖరరావు చాలా తెలివైనవాడు. ఆవేశాలు నటించడం, ఊగిపోవడాలు, లోపల మోసాలు, పైకి అహంకారాలు, మిమ్మల్ని మీరు చంపేసుకుని అందరం చచ్చిపోవడం తప్ప ఇంకోటి కాదని చంద్రబాబు నాయుడికి చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. ధర్మం రక్షత, సత్యమేవ జయతే.